హాయ్ వ్యూయర్స్! ఇవాళ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా చేద్దామో చూద్దామండి. క్యారెట్, బీట్రూట్ స్వీట్‌నెస్ కోసం ఇక్కడ బెల్లం తీసుకున్నామండి. బెల్లమైనా తీసుకోవచ్చు, నల్ల బెల్లమైనా తీసుకోవచ్చు, షుగర్ తీసుకోవచ్చు, డేట్స్ తీసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో కొంచెం వాటర్ వేసుకొని క్యారెట్, బీట్రూట్ అండ్ బెల్లం కూడా వేసుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ ఎక్కువైనా సరే ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. విజిల్ వచ్చేసాక అవి చల్లారాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారాకనే మిక్సీ పట్టండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఓన్లీ పీసెస్ మట్టుకే ట్రాన్స్‌ఫర్ చేయండి. అంటే క్యారెట్, బీట్రూట్ అండ్ బెల్లం ముక్క మాత్రమే. దాంతో పాటుగా కొంచెం నీళ్ళు, అంతేకాని మొత్తం నీళ్ళు వేసేయకండి. మిక్సీలో బాగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఎంత వాటరీగా కావాలో అంత వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. అంతేనండి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ పీసెస్‌ని బాయిల్ చేసి నేను మిక్సీ ఆడుకున్నాను కాబట్టి నేను స్ట్రైనర్ హెల్ప్ ఏం తీసుకోలేదండి. ఇన్‌ఫాక్ట్ ఇలా తీసుకోవడమే హెల్త్‌కి మంచిదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, బీట్రూట్ ఇన్నే తీసుకోవాలి, క్యారెట్ ఇన్నే తీసుకోవాలి అని క్వాంటిటీ ఏమీ లేదండి. మన టేస్ట్‌ని బట్టి క్వాంటిటీ అనేది బేస్ అయి ఉంటదండి. అంతేనండి. ఐ యామ్ మిసెస్ రాజు. థాంక్ యూ సో మచ్.